మొత్తానికి రష్యా తన అంబుల పొదలోంచి సాతాన్-2 అనే ఒక మిస్సైల్ తీసింది. అది సుమారు 30,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కూడా దాడి చేయగలదు. ఎప్పుడైతే దాన్ని తీసి మళ్ళీ పరీక్షించి రేపు డిసెంబర్ నాటికి వాళ్ళ సైన్యంలోకి ఇండక్ట్ చేయాలి అని ఆర్డర్ ఇచ్చాడు పుతిన్, ఈ యొక్క నాటో దేశాలకి వణికి పుట్టింది. మరి నాటో దేశాలు లేడు కాబట్టి మన ట్రంప్కి పెద్ద పట్టించుకోవాలి. అయినా భయమే, ఎందుకంటే వీటితో పెట్టుకున్నామంటే ఎప్పుడైనా కొడతాడేమో అని. మరి ఇలాంటి స్థితి రావడానికి కారణం ఎవరు? ఉక్రెయిన్ దాన్ని బతుకుతుంటే ఈ నాటో దేశాల్లో అసలు వాళ్ళ నాటో దేశాల్లో చేరటానికి అర్హత కూడా లేదు ఉక్రెయిన్కి. లేనప్పటికీ నువ్వు మాతో మెంబర్కా, మాలో మెంబర్కా, మేము వచ్చి నీకు సహాయం చేస్తాం, అంతేకాకుండా బోర్డర్లో మేము ఉండి నీకు కాపాడుతాం. రష్యా ఊరుకుంటుందా? వాళ్ళ బోర్డర్లో అమెరికా వాళ్ళు వచ్చి కూర్చుంటే, లేకపోతే ఈ నాటో దేశాలు జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ వచ్చి కూర్చుంటే ఎవరికైనా కడుపు మంటదా? పాపం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఈ కెమెడియన్ సగం యుద్ధానికి వాడి సగం స్విట్జర్లాండ్ బ్యాంకులోను, అక్కడ బ్యాంకులోను, ఇక్కడ బ్యాంకులోను కూడబెట్టేసి పంపించేసి వారి ఫ్యామిలీని కూడా అక్కడ పంపించేశాడు. ఇతను అక్కడే కూర్చున్నాడు. ఇక్కడ పోతే నేను అక్కడే పోతాను, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చింది. ఇంకా ఎంతకాలం ఆయన ఈ దీపావళి టపాస్కాయలతో ఆడుకుంటాడు? అంతేకాకుండా కొంతమంది ఈ యొక్క నాటో దేశాల్లో వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తున్నా అనిపిస్తున్నది పాపం పుతిన్కి. వాళ్ళని కూడా ఒక దెబ్బతో దారిలో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పుతిన్ ఉన్నాడు. పాస్ట్ ఈజ్ పాస్ట్, నవ్ అట్లీస్ట్ ఐ షుడ్ యాక్ట్ క్విక్లీ ఫాస్ట్లీ అని ఒక నిర్ణయానికి వచ్చాడు. డిసెంబర్ కల్లా కూడా ఈ సాతాన్ మరి మిలిటరీలోకి చేరుతుంది. బహుశా జనవరి 1కి మరి వీళ్ళందరికీ ఏదో రకంగా బుద్ధి చెప్పే ప్రయత్నంలో రష్యా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచం ఎలా ఉంటుంది అంటే ఆ యూరోప్ దేశాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. బేసిక్గా ఆ యూరోప్ దేశాలకు నాశనం అయిపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్లో ఉన్నాయి అణ్వాయుధాలు, జర్మనీలో ఉన్నట్టే ఉన్నాయి. మరి అక్కడున్న అణ్వాయుధాలు మళ్ళీ ఇంగ్లాండ్ కూడా వదలడం. ఇంగ్లాండ్ కూడా చాలా ఎక్స్ట్రా చేసింది, మరి దాన్ని కూడా వదలడు ఈయన. మరి ఇంతమంది ఇన్ని చేస్తూ ఉంటే వాళ్ళెవ్వరిని వదలకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. మరి అలా తీర్చుకుంటే ప్రపంచం ఏమవుతుంది? అది అక్కడితో ఆగిపోదు కదా. ఆ క్షణంలో ఆ టైంలో గాలిలో ఎటుపక్క వీస్తే అటుపక్క ఆ యొక్క ఆ పవనాలతో పాటు అణ్వాయుధాల సమయంలో వెలువడిన విష వాయువులన్నీ కూడా ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తూనే ఉంటాయి. వాటర్ కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది, పంటలు పండవు. సూర్యుడు ఆకాశంలో ఉన్న ఆ ప్రదేశాల్లో నల్లటి మేఘాలు ఉంటాయి. ఆ నల్లటి మేఘాలు వర్షం కురిపించకుండా ఉంటాయి. ఆ నల్లటి మేఘాలు దేనికి ఉపయోగపడతాయంటే సూర్యరశ్మి తగలకుండా భూమి మీద పడకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. దాంతో ఆ ప్రదేశం మొత్తం కూడా చల్లబడిపోతుంది. ఎంత చల్లబడుతుందంటే గాలి కూడా పీల్చుకోవడానికి వీలు లేనంత చలి, అంటే -42 అలాగే వెళ్ళటానికి ఆస్కారం ఉందిట. మరి ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడానికి ఆస్కారం ఉన్న సమయంలో ఎందుకు ఈ నాటో దేశాలు రష్యాతో అయిపోయింది ఏదో అయిపోయింది మమ్మల్ని క్షమించు అంటే బాగుంటుంది కదా అనవు. ఎందుకంటే ఎవడికి వాడికి ఎగో, ట్రంప్కి ఉండే ఎగో, ఈయనకుండే వీళ్ళకుండే ఎగో వీళ్ళకి, అలాగా ఎవరికి వాళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఎగోతో ప్రజల్ని ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే మీ సలహాలు ఇవ్వమని
కోరుతున్నాను. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.